గురువుగారు మీరు సూర్యోపాసకులు. ఎందుకంటే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాను. మనకి ఉండేది ఇప్పుడు ముందు వచ్చే పండుగ మనకి హనుమత్ జయంతి. సో, హనుమంతుడి జయంతి ప్రత్యేకత గురించి మీరేం చెప్తారు? సూపర్. మంచి ప్రశ్న వేశారు. హ్మ్. ఆయన ధరించే తిలకదారం తిలకన రంగు ఏంటమ్మా? అది కాషాయం. ఇదే. ఇదే హ్మ్. రంగు. ఆ! అంటే అది సింధూరం. ఆయన సింధూరం. సింధూరం ధరిస్తాడు. హ్మ్. ఇంకొకటి మరి మీరు సూర్యోపాసకులు అన్నారు కదా! ఆ! హనుమంతుడు ఎవరు? సూర్యుడి రాముడు. సూర్యనారాయణమూర్తి శిష్యుడు. హ్మ్. ఆయన దగ్గర విద్యను మొత్తం నేర్చుకున్నారు. హ్మ్. అవినాభావ సంబంధం ఉంది. హ్మ్. మనకి హ్మ్. హనుమత్ జయంతి. హ్మ్. నా చేతుల మీదుగా ఒక హనుమత్ దేవాలయంలో కుంభాభిషేకం జరుగుతుంది. ఓహో! హ్మ్. మన విజయవాడ దగ్గర గన్నవరం మండలం చిక్కవర గ్రామంలో ఆ! స్వయంభూ హనుమంతుల వారి దేవాలయం ఉంది. ఆ! ఆయన సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి విగ్రహం. 180 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విగ్రహం. హ్మ్. ఆయన కవచ కుండలాలు ధరించి, హ్మ్. సాధారణంగా హనుమంతుడిని మనం అలా చూడం. అవును. కవచ కుండలాలతో అర్ఘ్యప్రదానం అంటే సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నట్టు ఉంటుంది ఆ విగ్రహం. విగ్రహం. అది స్వయంభూ దొరికిందది. ఒక పొలంలో దొరికితే ఆ పొలంలో గుడి కట్టారు. ఆ! అది పునర్నిర్మాణం జరిగి 12 ఏళ్ళు అవుతుంది. ఆ! దానికి నేను వెళ్ళడం జరుగుతుంది. 3 రోజులు త్రైహానిక దీక్షగా అక్కడే ఉండి కుంభాభిషేకం చేసి వస్తాం. హ్మ్. చాలా మంచి విషయం అడిగావమ్మా. హ్మ్. అంటే ఇక్కడ హనుమంతుడు అంటే ఎవరు? ధైర్యం. ఇంకా రాముడికి ఆయన భక్తుడు. అంటే రాముడి వారిలో ఉన్నటువంటి దీక్ష, దక్షత, రాములో ఉన్నటువంటి గుణగణాలు ఆయనకి నచ్చి హ్మ్. మంత్రముగ్ధుడైపోయి ఆయనకి శిష్యుడైపోయాడాయన. హ్మ్. అంత అంటే భక్తికి, విశ్వాసానికి కారకుడు హనుమంతుల వారు. అంటే హ్మ్. ఆయనే మనం స్మరించడం ద్వారా హ్మ్. ఆ ధైర్యము, హ్మ్. రాముల వారి మీద పెంచుకున్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మనలో మనలో ప్రతి మనిషిలో కూడా హనుమంతుడు ఉంటాడమ్మా. హ్మ్. మనం ఇది యుగయుగాలుగా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వస్తుంది. హ్మ్. ఇప్పుడు నేను ఇంతకు ముందు త్రేతాయుగంలోను, కృతయుగంలోను జన్మ తీసుకొని పరిణితి చెంది హ్మ్. త్రేతాయుగంలో చూసాను, నేనే కలియుగాన్ని చూసాను, నేనే ద్వాపర యుగాన్ని చూసాను. అంటే హనుమంతుల వారే జన్మలు తీసుకుంటే విడిపడితే హ్మ్. మనం అందరం అయ్యాం. హ్మ్. ఎప్పుడో అనిపిస్తుంది సరదాగా ఇంతకు ముందు ఎక్కడో కలిసినట్టుందే, ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. ఆ! ఎలా అనిపిస్తది? హనుమంతుడిని చూస్తే ప్రేమ ఎందుకు కలుగుతుంది కొంతమందికంటే అవును. ఇంతకు ముందు జన్మల్లో ఆ! హనుమంతుల వారి జన్మల్లోనే ఆ జన్మ అయిపోయింది. ఆ! అంటే ఇప్పుడు ఆయన ఉన్నారు. చిరంజీవి. చిరంజీవి. కానీ ఆ తత్వం, ఆ డీఎన్ఏ మనలో ఉంది కాబట్టి మనం ఇష్టపడతాం. మనకు తెలిసిన మనిషి. అవును. మనం తెలియని వ్యక్తుల గురించి మాట్లాడుకోంగా. అవును. అది హిందూ సాంప్రదాయంలో, హిందూ ధర్మంలో అంటే మనం చేసే పూజలు, వ్రతాలు వీటికి ప్రతిదానికి కూడా ఒక సంబంధం ఉంది. హ్మ్. సత్యనారాయణ స్వామి వ్రతం గాని. అవును. అందుకని ఇవన్నీ వచ్చినప్పుడు మనం అందరం గ్యాదర్ అవ్వాలి. మీరు 'బలగం' సినిమా చూసారా? చూసాను గురుగారు. ఏంటి అందులో సందేహం ఏంటి? అంటే మన బలమే అంటే మన బంధు బలగమే మనకి కలసి ఉంటే కలదు కలదు సుఖం. సుఖం. హ్మ్. అందుకని మన పర్వదినాలన్నీ కూడా సామూహికంగా హ్మ్. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కలవడం కోసం చేసుకునే పండగలు. హ్మ్. ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకునే పూజలు కాదు. హ్మ్. అంటే హనుమత్ జయంతి లేకపోతే ఇదేంటి అమ్మవారు దేవి నవరాత్రులు, హ్మ్. గణపతి నవరాత్రులు హ్మ్. అందరం కలుద్దాం. ఒక హ్మ్. సంవత్సరానికి పర్టిక్యులర్ డేస్‌లో కలుద్దాం. హ్మ్. ఆనందాన్ని పంచుకుందాం. బాధల్ని విడిచిపెడదాం అని హ్మ్. చెప్పేసని చేసుకునే పండుగల్లో హ్మ్. ఈ హనుమత్ జయంతి అనేది హ్మ్. చాలా విశిష్టమైనది. హ్మ్. మనకి చైత్రమాసం ప్రారంభమై అయిపోయిన తర్వాత వైశాఖ మాసంలో వస్తుంది. హ్మ్. మనకు అంటే ఈ ఉగాది తర్వాత వచ్చే పర్వదినాల్లో హ్మ్. శ్రీరామ నవమిని చేసుకున్నాం. రాముల అవును. వారి కళ్యాణం. రాములవారి ఉగాది తర్వాత రామనవమి, రామనవమి తర్వాత ఇప్పుడు చేసుకునేటువంటి హనుమత్ హనుమత్ జయంతి. జయంతి. అంటే హనుమంతుల వారికి రాముడంటే ప్రాణం. చాలా ప్రాణం. హ్మ్. ఆ రామనామం ఎక్కడ జరుగుతుంటే అక్కడ ఆయన ఉంటాడు. హనుమంతుడుంటాడు. హనుమంతుడు ఉన్నాడంటే మనం భయపడాల్సిన పని లేదు. ఆ! ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీళ్ళందరూ భయపడే వాళ్ళందరూ హ్మ్. హనుమదారాధన చేస్తే ఆ గ్రహ దోషాలన్నీ పోతాయి. హ్మ్. శని ఇబ్బంది పెట్టడు. హ్మ్. అందుకని మనకు ఇవన్నీ చెప్పడం జరిగింది. హ్మ్. మనలో అంటే ఆయనొచ్చేసి ఏం కాపాడ్డు. ఆయన నీలో ఉన్నాడు. ఆ శక్తి ఆ బయటకొస్తది. ధైర్యం ఆ మనకి. శనిని అంటే శనిశ్చరుల వాళ్ళు ఏం చేస్తారు? కర్మకారకుడు. నువ్వు హ్మ్. చేసినటువంటి తప్పులకి హ్మ్. శిక్ష వేస్తాడు. హ్మ్. శిక్ష ఏం మానడాయన. శిక్ష సేమ్ అలాగే ఉండొచ్చు. హ్మ్. కానీ తట్టుకునే కెపాసిటీ పెరుగుద్ది. హ్మ్. ఆ కష్టం, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. చీకట్లో వెళ్తున్నావు. హ్మ్. నువ్వు వెళ్ళవలసిన డిస్టెన్స్ ఒక 20 కిలోమీటర్లు ఉంది. భయమేసింది. హ్మ్. 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే హ్మ్. భయం వల్ల హ్మ్. 40 కిలోమీటర్లు అనిపిస్తది. హ్మ్. మామూలుగా అయితే గంటలో వెళ్తావు. హ్మ్. కానీ ఈ భయం వల్ల హ్మ్. 2 గంటలు పట్టేస్తది. హ్మ్. అదే హనుమంతుడిని తలుచుకుంటే వాయుపుత్రుడు కదా! అవును. 10 నిమిషాల్లో దాటేసినట్టు అనిపిస్తది. ఆ!
ఆ శక్తి దైవం నీకు అంతటి శక్తినిస్తుంది. ఉమ్, అందుకని హనుమంతుల వారిని ఆరాధించాలి. ఈ హనుమత్ జయంతిని పురస్కరించుకుని అందరూ కూడా ఉమ్, హనుమంతుల వారికి రాముడు ఎంత ఇష్టమో, ఉమ్, రాముడికి సహాయం చేసినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయ పారాయణం. ఉమ్, రావణాసుడితో యుద్ధం చేసి సీతాదేవిని తెచ్చుకోవటానికి ఉపయోగించినటువంటి స్తోత్రరాజం ఆదిత్య హృదయం. ఉమ్, ఇదంటే చాలా ఇష్టం ఆయనకి. ఉమ్, హనుమత్ జయంతి రోజు ఆదిత్య హృదయ పారాయణం చేస్తే హనుమంతుల వారు, ఎందుకంటే ఆయన గురువు కదా, అవును, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు కదా. అవును. అందుకని హనుమంతుల వారి గురువు ఎవరు? సూర్యనారాయణమూర్తి. సూర్యనారాయణమూర్తి రాముల వారికి సహాయం చేశారు, శ్రీకృష్ణ పరమాత్ముడికి సహాయం చేశాడు. కాబట్టి ఉమ్, హనుమత్ జయంతి రోజు సూర్యనారాయణమూర్తి అర్చన చేసి, అంటే హనుమత్ జయంతి రోజు అని కాదు, ప్రతినిత్యము కూడా అవును, నువ్వు ఏ దేవీ దేవత ఉపాసకురాలివైనా, ఆ, నీకు సాయిబాబా అంటే ఇష్టం, ఆ, నువ్వు సాయిబాబాను మొక్కాలనుకుంటే కుదరదు. ఆ, సూర్యుడిని ఆరాధించిన తర్వాతే సాయిబాబాను ఆరాధించాలి. ఉమ్, మీకు ఏ పూజలు చేసే పంతులైనా సరే ఉమ్, సంధ్యావందనం చెయ్యకపోతే పూజ చేసే అర్హత లేదు. ఉమ్, ఒకవేళ సమయం కుదరలేదు, ఉమ్, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసి మిగతా దేవతలకు చేయకపోయినా ఏం పర్లే, ఉమ్, కానీ మిగతా దేవతలకు చేసి సూర్యుడికి చెయ్యకపోతే మిగతా దేవతలకు చేసే ఫలితం నీ దగ్గరికి రాదు. ఉమ్, అందుకని ఏంటంటే హనుమత్ జయంతి రోజు శుభ్రంగా ఆదిత్య హృదయ పారాయణాన్ని 41 సారి చదవండి. అలాగే హనుమాన్ చాలీసా ఉంటుంది, ఉమ్, అద్భుతంగా చదవండి. ఇంతకు ముందు మీరు చేసుంటారుగా హనుమత్ జయంతి, అవును, ఆంజనేయ స్వామి పూజలు, ఇప్పుడు చేసి చూడండి. ఈ హనుమత్ జయంతికి ఇలా చేసి చూడండి, ఉమ్. ఫలితాలు ఎలా ఉంటాయో కామెంట్ల రూపంలో చెప్పండి. నిజం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, నిజంగా గురుగారు చెప్పినట్టు ఈ హనుమత్ జయంతిని గురువు గారు చెప్పిన విధంగా చేయండి. మీలో ఏదైనా మార్పు వస్తే నిజంగానే మా హిట్ టీవీకి కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు గురుగారు. సూర్యస్వామి.